అంటార్కిటికా పరిశుభ్రతకు ఏకాంతానికి పర్యాయపదం. కానీ మానవ కార్యకలాపాల నుంచి వచ్చే కాలుష్యం ఇప్పుడు ఆ ఖండం నరనరాల్లోకి సైతం ప్రవేశించింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ ఖండంలో నివసించే ఏకైక కీటకం కేవలం బియ్యపు గింజ పరిమాణంలో ఉండే బెల్జికా అంటార్కిటికా కడుపులో మైక్రోప్లాస్టిక్ శకలాలు లభ్యమయ్యాయి. ఈ చిన్న కీటకం నేలలోని పోషకాలను తిరిగి ప్రకృతిలోకి విడుదల చేసే కీలకమైన జీవి. చనిపోయిన వృక్ష పదార్థాలను మాత్రమే తినే ఈ కీటకం ఇప్పుడు ప్లాస్టిక్ ను తినడం ప్రారంభించింది. శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. ప్లాస్టిక్ సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడే ఇది జరుగుతోందని పరిశోధనలో తేలింది. అధిక స్థాయిలో ప్లాస్టిక్ కణాలు కీటక శరీరంలోకి చేరితే దాని శక్తి సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కీటకాలు ఎంతటి తీవ్రమైన చలి, ఉప్పు, యువి రేడియేషన్స్ ను తట్టుకోగలవు. కానీ ప్రపంచంలో అవి ఎన్నడూ చూడని ఈ కొత్త ముప్పును ఎలా ఎదుర్కొంటాయి? ఇదే పర్యావరణవేత్తల ప్రధాన ప్రశ్న. పరిశోధన నౌకలు, మానవ మిషన్ల ద్వారా అంటార్కిటికా మంచు, మట్టిలోకి ప్లాస్టిక్ నెమ్మదిగా వ్యాపిస్తుందనడానికి ఈ ఆవిష్కరణ తొలి హెచ్చరిక. ప్రపంచంలోని మారుమూల మూలల్లో సైతం మన నిర్లక్ష్యం ఎలా విస్తరిస్తుందో చూపించడానికి ఈ చిన్న కీటకం ఒక సజీవ సాక్ష్యం. మంచు ఖండం కింద మొదలైన ఈ కాలుష్య కల్లోలం యావత్ ప్రపంచానికి తెలియాల్సిన అత్యంత కీలక కథ.